కాకినాడ నగరంలోని సంత చెరువు పార్క్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన సంత చెరువు పార్క్ను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కుకు చెందిన వాకర్ సభ్యులు కమిషనర్కు స్వాగతం పలికి పార్క్లో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాకర్ సంఘం నాయకులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్క్లో పలు మౌలిక సదుపాయాలు లోపాలు ఉన్నాయని వాటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఇంజనీరింగ్ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, కూటమి నాయకులు చింతలపూడి రవి, బలగాం, చెక్కు రమేష్ తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, అక్కడ గడుపులు వచ్చేస్తారు. డాక్టర్ 60 సంవత్సరాలు డాక్టర్ సేవ చేశారు. ఫుల్గా తాగేసండి ఆ తీర్చేస్తారు. తీర్చుని దగ్గర పడుతుంది సార్. సార్ 4 పక్కల షట్టర్ కూడా వేయాలి సార్. ఈ సండే ఇక్కడ మీకు క్లీనింగ్ పెట్టుకుంటారు. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు అండి. ఈ పార్క్ గురించి చూస్తున్నాను. మీరు అంతా ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా కూడా కోఆపరేట్ చేస్తే మనం అంతా చేసి డెవలప్ చేసుకుందామని మీరంతా కూడా ప్రామిస్ చేయండి. చేద్దాం, అందరూ కలిసి చేద్దాం, డెవలప్ చేద్దాం. మీరందరూ కూడా తలా ఒక చేస్తే అవుతుంది పని ఏదైనా. అంతేగాని నాకెందుకు పట్టుతుంది, నాది కాదు అని చెప్పేసి అంటే అందరూ ఇది మనదే అని చెప్పి చేసుకోవాలి. ఎవరికి ఆ ఉద్దేశం ఉంటే అందరు ముందుకు వచ్చేసి మన డెవలప్ చేసుకుందాం. నమస్తే. ఇట్లా ఇక్కడ వారు 2 ఇష్యూలు అడిగారు. ఏంటంటే గతంలో ఆ ట్రీస్ని నరికేసిన మొదళ్ళు ఉండిపోయినవి, ఆ మొదల్ని తవ్వించేయమని అన్నారు. అవి తవ్వించడానికి కాదు, కానీ దాన్ని ల్యాండ్ లెవెల్లోనే మళ్ళీ వేరొకసారి కట్ చేయడానికి మీకు ఇంజనీరింగ్ అసిస్టెన్స్ ఇంజనీరింగ్ వారితో ప్లాన్ చేసి మళ్ళీ మొత్తం అంతా ఏరులతో తర్వాత చాలా చెట్లు ఉన్నాయి, మొత్తం పార్క్ అంతా పాడైపోతుంది. అట్లా కాకుండా ఏదైతే ట్రీ ఎంత ఇట్లా మొదలు పైకి ఉంది, ఇది ల్యాండ్ లెవెల్లో కట్ చేసేస్తే ఇబ్బంది ఉండదు, ల్యాండ్లో కలిసిపోతుంది. సో ఈ మేక్ ఏ ప్లాన్ సచ్ సపరేట్ థింగ్స్. అదేవిధంగా లైటనింగ్ అడిగారు. లైటనింగ్ ఆల్రెడీ ట్రీస్కి ఉన్నాయి ఈ ప్రతి, కానీ ఇక్కడ లైటనింగ్ పోల్స్ అది పెట్టలేదు. ఒకసారి దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్ అవైలబిలిటీ ఆఫ్ ది బడ్జెట్ లోకల్ శాసనసభ్యుల గారితో ఒకసారి మాట్లాడి ఇక్కడ ఎట్లా ఈ విధంగా ప్లాన్ చేద్దాం అనేది యూ మేక్ ఏ ప్లాన్. అట్లాగే మనకి అక్కడ సంబంధించి ఒక దారి, గతంలో దారి ఉండేది, ఆ దారి మూసేశారు అని అంటున్నారు. ఒకసారి అది కూడా ఇంజనీరింగ్ వారితో పరిశీలించి ట్రై టు రిమూవ్ ద రెజల్యూషన్. తర్వాత మళ్ళీ అక్కడ చికెన్ షాపులు ఏ ఉండి ఆ చికెన్ షాపులు ద్వారా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ అవి ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్ నుంచి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ ఏదో ఉంటుందో అది పార్క్ లోనికి వస్తుంది. వాకింగ్ చేసే సమయంలో
మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నాము, అదే నేను చేయమని చెప్పారు. ఇప్పుడే నేను మన ఎంహెచ్ఓ చెప్పాము, యూ హ్యావ్ టు డూ సఫిషియంట్ యాక్షన్ ఎగెన్స్ట్ థింగ్స్. అట్లాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించింది కూడా మనకి ట్యాప్ కూడా, వాటర్ ట్యాప్ కూడా ఉంది. మరలా వారు కోరేది ఏంటంటే ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేయమని అడిగారు. ఈ షెడ్కి సంబంధించింది వీ హ్యావ్ టు మేక్ ఎ ప్లాన్ టు ఎస్టిమేట్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ టు బి బేర్ ఫర్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది షెడ్ అనేది చూస్తున్నాము. అంటే నీ నిధుల లభ్యత కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. బట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ విల్ ట్రై టు టేక్ యాక్షన్ ఎగెన్స్ట్ దట్. తర్వాత ఇక్కడ మనకి ఈ పార్క్లో కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న గార్బేజ్, డస్ట్లు అవి ఉన్నది. అవి మన హెల్త్, మన హార్టికల్చర్ ఆఫీసర్తో చెప్పి ఇప్పుడే మనకి ఈ రోజు కానీ రేపు కానీ ఈ పార్క్లో ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా వాటిని అందరూ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే పెద్దలు వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ట్రీస్ చుట్టూరు కూడా చాలా చెట్లు ఉన్నాయి. మన డాక్టర్ గారు, ఇతర నాయకులు వాళ్ళంతా ఆధ్వర్యంలో మన రామకృష్ణ గారు కానీ బలరాం గారు, ఇతర నాయకులు ఇక్కడ ఉన్నవారి పేర్లు మన పేరు చెప్తున్నాను కాదు, నాయకుల ఆధ్వర్యంలో ఈ ట్రీస్కి మధ్యలో ఒక వైట్ వాష్ లాగా వేసేస్తే బ్యూటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ట్రీ ఎలా చూస్తే వేరు, మధ్యలో ఎప్పుడైతే మనకి దానికి వైట్ వాష్ చేసి ఉన్నదో లుకింగ్ వెరీ నైస్లీ అండ్ దానికి రూపురేఖలే మారుతున్నాయి. దానికి మనం ప్రపోజ్ చేసేటప్పుడు మన డాక్టర్ గారు, ఇతర నాయకులు, బలరాము అండ్ ఇతర నాయకులందరూ కూడా అంగీకరించారు. సో ఫస్ట్లీ ఐఎమ్ సే థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే మనం ఒక 200-300 చెట్లు ఉన్నాయి. 200-300 చెట్లకి ఒక 20-30 వేలు మ్యాక్సిమం 20,000 అంతకన్నా ఎక్కువ అవదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. ఒక 200 మంది తిరుగుతున్నప్పుడు ఈచ్ పర్సన్ పే 10 రూపీస్, ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్. డాక్టర్ గారు పెద్ద హృదయంతో అంగీకరించారు. అంటే ఇది లుకింగ్స్ భాగంగా మాత్రమే మనం చిన్న పనులు చేస్తున్నాము, అది చూస్తే బాగుంటుంది అంటుంటూ డాక్టర్ గారు పెద్ద మనసు అంగీకరించారు. వారు శ్రమదానం కూడా చేసి మేము చేస్తామని అన్నారు. వారికి ఐఎమ్ అప్రిషియేట్. అదేవిధంగా ఈ వాటర్ మనకి ఏదైతే ట్యాంక్ ఉందో యూ హ్యావ్ టు ట్రై టు క్లీనప్. బట్ ఒకసారి వాటర్ రిమూవ్ చేయలేము, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ సచ్ టైప్ వాటర్ చేసేస్తే చేయలేము. బట్ ఏదైతే క్లీనినెస్ టైప్ చేయడానికి మనం చర్య తీసుకుంటాం. అదేవిధంగా తక్కిన విషయాలు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని పార్క్ చుట్టూరు కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్ విషయంలో వాళ్ళంతా కూడా కోరేది ఏంటంటే మరీ రోడ్డు పైకి పెట్టేసి మీరు వ్యాపారం చేసుకుంటే పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్ ఈస్ వెరీ టూ ఇన్కన్వీనియన్స్. రోడ్డు మార్జిన్కి కింద మీరు మీ బతుకులు ఇబ్బంది పడతాం కాదు, బట్ మరీ రోడ్డు మీదకి వచ్చి చేస్తామో డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఎంకరేజ్మెంట్కి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనకి అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ ఉంది. అన్నా క్యాంటీన్లో కూడా మనం అంతా వెళ్ళి ఒకసారి అది విజిట్ చేసి హౌ శానిటేషన్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అట్లా క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ప్రజలతో మా అన్నా క్యాంటీన్ వాళ్ళు ఏ విధంగా మర్యాదపూర్వకంగా ఉంటున్న లేదనే విషయాన్ని కూడా మనం టెస్ట్ చేద్దాము మీ ఎదురుకుండగానే. ఎందుకంటే అన్నా క్యాంటీన్ అనేది చాలా ప్రఖ్యాతి చెందిన కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి వారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టారు కాబట్టి ఆ విషయం అక్కడ కూడా ఒకసారి మనం విజిట్ చేద్దాము. ముఖ్యంగా ఎవరైతే ఈ పెద్ద బజారు ఉన్నదో వారు కూడా కొంతమంది ఉన్న షాప్ వెనకాల ఉంటుంది, షాపులో ఖాళీగా ఉండి రోడ్డు మధ్యకి వచ్చేస్తున్నారు. ఇట్స్ హైలీ అబ్జెక్షనబుల్. ముందే చెప్తున్నాము, మరొకసారి వచ్చే స్పెషల్ డ్రైవ్ తీసుకుంటే మొత్తం తీసేవచ్చేస్తుంది. ముందుగా మీకు అందరికీ కోరేది ఏంటంటే డోంట్ బి ట్రై టు ఎంకరేజ్. ఏ విధమైన ఆక్రమణ ఫాలో అవ్వకుండా చూడండి. వన్స్ ఎటువంటి చేస్తే మాత్రం డెఫినెట్గా టేక్ యాక్షన్ అగైన్స్ట్ ద ఎంకరేజర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.